మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాష్ట్రంలో వడగళ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వానతో వరి పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని, ఎండల వల్ల పంటలు ఎండటం లేదని అన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. వరంగల్ డిక్లరేషన్లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది అమలు కాలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పోయి ఆ 2 లక్షల మీదున్న డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అని చెప్పాడు 2 లక్షల మీదున్నోళ్ళకి. కానీ నేను అసెంబ్లీలో అడిగితే 2 లక్షల పైన గురించి మాట్లాడతలేరు. 2 లక్షల లోపలున్నోళ్ళు కూడా పెండింగ్లో ఉన్నారు. ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. సగానికి పైగా రుణమాఫీ కాకుండా రైతులు మిగిలిపోయింది. ఇక అప్పుడు కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి ఎకరానికి ఇంత 10,000 రైతు బంధు ఇచ్చాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు కేసీఆర్ గారు సాయం చేశారు. కానీ వీళ్ళు ఆ రోజు ఇప్పుడైతే 5,000 మేమొస్తే 7,500 ఇస్తాము అన్నారు. 7,500 దిక్కులేదు. మొన్న వానకాలం అయితే ₹1 కూడా ఇయ్యలే. వానకాలం పంటలకు పైసలు ఎగ్గొట్టారు. యాసంగి పంటకు ఇస్తామన్నారు, అది 6,000 అన్నారు. అది కూడా 3 ఎకరాలు దాటలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తున్నా, తొందరగా వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని పంటలకు బోనస్ అన్నారు. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ అనేది బోగస్ మాటలు మాట్లాడినారు. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేరు. పంటల బీమా అన్నారు, 1,300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ల వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇవాళ పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటాయి కూడా అన్ని పైసలు వచ్చు. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి. 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. సాయంత్రం పూట